అందరికీ నమస్తే అండి. మీకు ఇంకొక అప్రమేదం చూపిస్తానండి. జడా శ్రవణ్ కుమార్ ఈయన గారు మాజీ జడ్జి కూడా. ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారంట రోజుకి 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంట. ఇప్పుడు ఎంత రోజుకి 10 కోట్ల రూపాయలు తీసుకుంటారంట. ఈ మేధావిని మరి ఏ జోడిచ్చి కొట్టాలో అర్థం కావట్లేదు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. 200 మీరు గత నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు. అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తిలాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందటానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి. మరి మాట్లాడుతున్నందుకు నువ్వెంత తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి దగ్గర? నీకైనా బుర్రలో పనిచేస్తుందా? ఎందుకు కులు జోకులు? నెలకు 300 కోట్ల రూపాయలంటే మాట్లా, సంవత్సరానికి 3600 కోట్లండి. ఏది నువ్వు ఈ తెలివితేటలతో జడ్జిగా చేసేవా? సరే ఎందుకు కులు జోకులు? రోజుకి 10 కోట్ల రూపాయలు ఎక్కడెత్తారు? ఎవరెత్తారు అసలు? నీకైనా బుర్ర ఉందా అసలు? కాస్త అయినా సరే ఇంగిత జ్ఞానం ఉందా? ఎవడన్నా నమ్ముతాడా? చెప్తే నమ్మేటట్టు ఉండాలి, నవ్వేటట్టు కాదండి. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంతో కొంత నమ్మేటట్టు ఉండాలి. మరీ బొత్తిగా నవ్వేటట్టు ఉంటే అట్టాగండి. ఎందుకు కులు జోకులు? నిజంగా ఇది కులు జోకులు అనాలి. ఇట్లని బుర్రలేని మాటలు, బుర్రలేని వ్యక్తులు మాట్లాడే పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. 1, 2 కాదట, నెలకు 300 కోట్ల రూపాయల. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు జడా శ్రవణ్ కుమార్? నువ్వు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నేను కూడా మాట్లాడతాను. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర నెలకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నావు అని చెప్పేసి ఎవడో నమ్మడం నన్నే చెప్పించు కొడతారు. ఇంకా నీ బతుకంత కాదురా, ఎవరే ఆడికి అంత ఇవ్వడం ఏంటి? ఎవరో ఎందుకు ఇలా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పేసి మా వాళ్ళే మమ్మల్ని తిడతారు అవసరమైతే. నీ దగ్గర ఏ ఆధారం లేకుండా ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతావు నెలకు 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి అని ఓ పని చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నువ్వెంత తీసుకుంటున్నావో చెప్పు. ఒక ఫిగర్ చెప్పు. 1 కోట 2 కోట్ల అంత కూడా ఇవ్వాలో నీకు? మహా అయితే ఒక 50,000, 1,00,000 ఈ రేంజ్ ఉంటుందేమో. అంటే కించపరుస్తున్నానని చెప్పేసి నేను అనుకోవద్దు. అని ఇలాగ కోట్లు మాట్లాడితే ననిపించోడు అనుకుంటారు. నేను అనుకుంటా మేము ఇప్పుడు ననిపించోడు అని చెప్పేసి అని అలా ననిపించోడు అనుకుంటారు. నువ్వు చెప్పు ఎంత తీసుకుంటున్నావు చెప్పు. 1,00,000, 2,00,000, 3,00,000 ఎంత తీసుకుంటావు నెలకి? నేను కూడా అనేస్తాను ఇప్పుడు టక్కమని చెప్పేసి అని. నెలకు ఒక 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి అని. బాగోదు, అది చిరాగ్గా ఉంటుంది. నేను చూసింది కాదు, సచ్చింది కాదు. అలాగే నువ్వు చూసింది కాదు, సచ్చింది కాదు. నీకున్న సమాచారం ఒక్కేం కదా. మనకేం అంత ప్రభుత్వంతోనే లేదంటే ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులతో అంత పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే అనుకోను. ఏదో ఊరికే మనం మాట్లాడుతుంటే మీడియా వస్తుంది, ఏదో ఒక సొల్లు వాగేస్తే సరిపోద్ది. వాగిడివి ఇది నువ్వు వాగింది పక్కా సొల్లు కదా. ఒక్క ముక్క వాస్తవం లేదు అందులో. నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్క ముక్క వాస్తవం లేదు. 1, 2 కాదంట, ఎక్కడ నెలకు 300 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది ఇంచుమించు? తక్కువ లెక్క 18,000 కోట్లు అవుద్దేమో. 18,000 కోట్లు అయిపోద్ది. నీకైనా బుర్రంతా అసలు ఏం మాటలు మాట్లాడతారండి? నువ్వు జడ్జికి ఎలా పని చేసావు? అరే నాకేం అర్థం కాదు. ఒక్కోసారి మళ్ళీ గట్టిగా మాట్లాడితే అగో మమ్మల్ని అలా అన్నారని చెప్పేసి కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి మమ్మల్ని ఎలా తిడతారా అని చెప్పేసి అని ఎడుతావు. నీకు అదొక బలం అయిపోయింది నీకు కదా. ఇంకా మాట్లాడాడు వినిపిస్తామనంటే ఈ మేధావే వీడియో ఉందో లేదో తెలీదు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల పైన అఘాయిత్యం చేసిన వ్యక్తులు కొంతమంది, ఈ అఘాయిత్యాలు చేసిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కర్మకే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. మన తుని సంఘటనలో చూడొచ్చు, రీసెంట్గా జరిగిన మదనపల్లి ఇష్యూ కూడా చూడొచ్చు.
వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఇంకొక రకంగా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి చెరువులో పడి చనిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి వీడు ఏమని మాట్లాడతాడంటే, అగో చిన్న తప్పు చేస్తే ప్రభుత్వం వాటర్ ఎన్కౌంటర్ చేస్తుంది, ఇది ఎక్కడ ధర్మం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా అని నిందితుల తరపున ఒకళ్ళతా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. మరి నేను ఏమనాలి అసలు? ఎందుకు ఉన్న పరువు పోగొట్టుకుంటావు అని అడుగుతున్నా. నీకు అంత సినిమా లేదు, నీకు అంత పెద్ద పరిచయాలు లేవు, నీతో అంత పెద్దగా ఎవడో చర్చించేవాడు లేడు, నీకు అంత సీక్రెట్లు చెప్పేసేవాడు ఎవడో లేడు, కానీ ఈ అప్పాబాయ కవర్లు మానేయాయి. ఎందుకు వచ్చిన పనికి మాల మాటలు ఇవన్నీ కూడా? 10 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఇదే పనోడు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ అడిగి 5 సీట్లు అడిగాడు. 5 సీట్లకి 25 కోట్లు ఇమ్మన్నాడు. ఎందుకయ్యా అంటే ఆల్రెడీ ఈ పనోడు సంపాదించిన సొమ్ము 25 కోట్ల రూపాయలు 19 నుంచి 24 వరకు మధ్యలో ప్రజలకంట పంచి పెట్టేశాడంట. నీ అఫిడవిట్లో నీ ఆస్తి వివరాలు ఎంత వేసావు జడా శ్రావణ్ కుమార్? ఒక 50 కోట్లు వేసావా? 10 కోట్లు వేసావా? ఎంత వేసావు నువ్వు? ఈ అమ్మాయి అంటే జనాలు మరీ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారే, నాకు అర్థం కావట్లా. సరే జనాలు అంత పిచ్చోళ్ళు కాదండి, మరి మీరు పిచ్చోళ్ళ మాట్లాడతాయట. మనం ఏది మాట్లాడినా సరే చెల్లుబాటు అయిపోద్ది, మనం ఏది మాట్లాడినా మీడియా కొట్టాలి ముందు ఉన్నాయి, టీవీలోకి వెళ్ళిపోద్ది, వాస్తవాలు ఎవరికీ అవసరం లేదనుకుంటే అట్ట. నువ్వు అంత డబ్బు ఎప్పుడు సంపాదించు? నీ అఫిడవిట్లో ఏం చూపించలేదు కదా. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసరికి ఆ 25 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చామన్నాడు. ఎందుకు ఇచ్చేస్తాను నీకు? ఎందుకు ఖర్చు పెట్టాను 25 కోట్లు? 25 కోట్లు ఎందుకు ఇచ్చావండి? మళ్ళీ నువ్వు ఆ 25 కోట్లు తెలుగుదేశం పార్టీని అడగడం. ఒకవేళ 5 సీట్లు కాకపోయినా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నువ్వు గెలిచినా కానీ బోల్ దోసేద్దామనే కదా, తినేద్దామనే కదా. ఎంతసేపు డబ్బులు ఇవ్వారేలా మాట్లాడతాడు. రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాల గురించి మాట్లాడుతుంది, డబ్బులు సంపాదించుకోవడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ కొత్తగా మేము వచ్చేమి చర్చించవసరం లేదు. పెళ్ళికి వచ్చి పెట్టవు నువ్వు. అక్కడ దాకా ఎందుకు? మొన్న సుధా మాధవి గారు అని చెప్పేసి ఒక ఆవుని తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారా? ఏమైందా కేసు? మళ్ళీ ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? ఆ రోజు ఏదో చేసాడు, బూమరాంగ్ అయింది అది. ఆవిడ మాట్లాడే మాటలో నిజం లేదని చెప్పేసి మనోడికి అర్థమైపోయింది. అర్థమయిన తర్వాత మళ్ళీ ఎప్పటి వరకు ఆవిడని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించిన దాఖలే లేవు. స్టార్టింగ్లో ఏదో ఆవిడ మాటలు నమ్మేశాడు, వచ్చేసాడు, ఆవిడని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడేసాడు. తర్వాత ఏమైంది? ఇక ఇలాగే ఉంటాయన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఈ అమ్ముడిపోయిన రాజకీయ విశ్లేషణ చేయమాకండి. కనీసం మనం చెబితే నమ్మేటట్టు ఉండాలి. మరి 100 కోట్లు 1000 కోట్లు కోట్లు అనుకుంటున్నారా, శిలాపెంకులు అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లా. డబ్బులా శిలాపెంకులు అండి? 300 కోట్లు 400 కోట్లు. మేము చిన్నప్పుడు దీపావళి వస్తే ఈ అగ్గిపెట్లు ఉంటాయి కదా, దీపావళి అగ్గిపెట్లు, ఆ అగ్గిపెట్లను చించేసి బచ్చేలాట అడుగువాలి. మళ్ళీ ఆ అగ్గిపెట్లు అన్నింటినీ మళ్ళీ ఇంకొక అగ్గిపెట్టలో పెట్టి, నా దగ్గర ఇన్ని అగ్గిపెట్ల కట్టలు ఉన్నాయి, ఇక ఇన్ని కట్టలు ఉన్నాయని చెప్పేసి ప్యాక్ ముక్కలాగా ఇంచుమించుగా బచ్చాలు అనుకోవాలమ్మా. నా దగ్గర ఇన్ని బచ్చాలు ఉన్నాయి, నా దగ్గర ఇన్ని బచ్చాలు ఉన్నాయి, లెక్కేసుకుని వాళ్ళు పట్ట కాయిన్స్ వేసి బొమ్మ బొరుసు వేసుకొని ఎవడికి వెళితే ఆడికి. అందులో అలాగే వేసుకోవాలి 100, 10 లేదంటే పెట్లే. కొంతమంది లూజ్ వేసేవారు, 10, 5, 10 ఎలా వేసుకునేవారు, మేమైతే కట్టలే వేసేవారు అనమాట. అదో ఫీలింగ్ మాట. వీడి ఆ డబ్బులను బచ్చాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆడేది బచ్చాలాట కాదు. బచ్చాలు ఆడేలా చెప్పి మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడినా కానీ ఈ దిక్కుమాల మాటలు ఆపేసి అరాకొరా తెలివితేటలతో మాట్లాడి అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకొని నువ్వు రాజకీయ విశ్లేషకుడు కాస్త జోకర్గా మారిపోయావు. నేను జోకర్ కంటే హీనంగా చూస్తున్నాను ఇప్పుడు. వీడేం మేధావరా బాబు ఇలా మాట్లాడుతున్నాడు దిక్కుమాలోడు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవసరమా మనకి? లేనిపోని ఆరోపణలో ఎందుకు చేయడం అంటే ట్రిగర్ చేయడానికి, ఫేమస్ అవడానికి కోసం. ఇప్పుడు రేపు పొద్దున్న మనోడికి ఏదైనా ఎవరైనా లీగల్గా ఒక నోటీస్ పంపించారనుకోండి, నువ్వు పలానా ఆరోపణ చేసావు కదా, దానికి సంబంధించి నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా తీసుకురా అని చెప్పేసి లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక్క మాట అంటే సరిపోద్ది. అదిగో మా మీద మీరు ఎలా చూపిస్తారా, మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? అంత ఛాన్స్ ఇవ్వరు. నీలాంటి వ్యక్తులు దేకని కూడా దేకరు. నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావో, ఎందుకు ట్రై చేస్తున్నావో మాకు అర్థమైంది. నువ్వు ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి నీ పైన లీగల్గా ఎవరైనా యాక్షన్ తీసుకుందామని అనుకుంటే అప్పుడు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇదిగో మా పైన ఇలా దాడి చేస్తున్నారని చెప్పుకు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఇవన్నీ చిన్నప్పుడే అయిపోయినాయి. అన్నీ రాజకీయాలన్నీ ఎప్పుడో చూసేశారు. 14, 19 మధ్యలో చూసేశారు ఇవన్నీ కూడా.
నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి కొత్త అప్పాబాయ మాటలు మాట్లాడు నాకు అర్థమైందా అనవసరంగా